దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓసారి హల్లెలూయా చదువు. చదవబడిన ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలింపచేయును గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. బలహీనులను మరొక్కసారి జ్ఞాపకం చేసుకోమని, ఆత్మ సహాయం మెండుగా సంపూర్ణముగా దయచేయమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ వాక్యంలో సౌలు అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈయన యేసు ప్రభువు గురించి ప్రకటించే వాళ్ళకి వ్యతిరేకి. ఇతను ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా చదువుకున్నవాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవడైనా కొత్త దేవుని పేరు ఎత్తితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో ఉన్న మాట ప్రకారం యేసు ప్రభు అనే వ్యక్తి కొత్త దేవుడుగా కనిపిస్తున్నాడని సౌలు దీనికి వ్యతిరేకంగా మారిపోయి, ఇలాంటి సంఘాల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయన గారు వెళ్ళి కొంతమందిని సైనికులను గుర్రం మీద తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్త్రీలని పురుషుల్ని ఏమాత్రం కనికరించకుండా జుట్టు పట్టుకొని బయటికి కొట్టి హింసించి వాళ్ళని భయంకరంగా హింస పెట్టినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. దానికి ఒక చిన్న ఉదాహరణ, స్టెఫను రాళ్లతో కొట్టి చంపినప్పుడు సౌలు అక్కడ అతని మరణాన్ని సమ్మతించాడు. స్టెఫను యేసు ప్రభు గురించి సభ ఎదుట మాట్లాడుతున్నప్పుడు స్టెఫను రాళ్లతో కొట్టమని ప్రేరేపించి అందరూ అతని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు దాని కళ్ళతో చూసి అతని మరణాన్ని అంగీకరించిన వ్యక్తి సౌలు. ఇతను పనేంటయ్యా అంటే యేసు ప్రభుకు వ్యతిరేకంగా ప్రయాణం చేయటం, యేసు ప్రభుకు విరోధంగా పనిచేయటం. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు సౌలుగా ఉన్నప్పుడు సంఘానికి చాలా హానికరంగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఇక్కడున్న మీ అందరికీ నేను ప్రేమతో తెలియజేసేటువంటి హృదయపూర్వకమైనటువంటి మాట ఏంటంటే, మనం సంఘంలో ఉంటూ కూడా ఇంకా సౌలులాగే ఉన్నట్లయితే సంఘానికి నీ వల్ల లాభం కన్నా కూడా సంఘానికి నీ వల్ల నష్టమే ఎక్కువ ఉంటుందని మర్చిపోవద్దు. సౌలు సంఘాన్ని బాధించాడు, సంఘాన్ని హింసించాడు. ఇక్కడున్న మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సంఘానికి మనము ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలి. సంఘాన్ని మనం యేసు ప్రభు శరీరంగా గౌరవిస్తూ యేసు ప్రభు వారిని ఎంత ప్రేమిస్తామో సంఘాన్ని కూడా అంత ప్రేమించాలి. ఎందుకంటే యేసు ప్రభువులో భాగమే సంఘం కాబట్టి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి సౌలు గారు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు సంఘాన్ని చాలా బాధ పెట్టాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. సంఘస్థుల్ని చాలా హింసించి జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టి సంఘాన్ని చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు పెట్టిన వ్యక్తిగా మనం చూస్తాం. ఈ పగటి కాలం దేవుని వాక్యం వింటున్న మీరు ఒక్కసారి స్వయా పరిశీలన చేసుకోండి. ఒకసారి ఏంటంటే, నేను సంఘానికి ఎంతవరకు మేలుకరంగా ఉన్నాను, నా వల్ల సంఘానికి ఎంత మేలు జరుగుతుంది, సేవ అభివృద్ధికి నా చెయ్యి ఎంత పనిచేస్తుంది, నేనెంత ఉపయోగపడే పాత్రగా ఉన్నాను, నా వల్ల ఎంత లాభం కలుగుతుంది, నా వల్ల సంఘానికి వచ్చేటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాలు ఏంటని ఒకసారి పరిశీలన చేసుకోండి. అయితే ఈ పూట ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే సౌలు మారు మనసు పొందకముందు యేసు ప్రభు అంటే ఇష్టం లేనప్పుడు అతని జీవితం సంఘానికి విరోధంగా కొనసాగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసు అండి, సౌలుని అంటాడు, ప్రభు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఎవరో వ్యక్తిగతంగా యేసు ప్రభుకి సౌలుకి సంబంధం లేదు, మీ అందరూ తెలుసు కదా. వ్యక్తిగతంగా శారీరకంగా సౌలుకి యేసు ప్రభుకి సంబంధం లేదండి. ఈ వాక్యం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మరి యేసు ప్రభు ఆ పదం ఎందుకు వాడాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అంటే, ఇతని సంఘాన్ని ఏం చేస్తున్నాడు? మీ అందరికీ ఒక మాట చెప్తాను, చెప్పకనే దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుని అడిగే వచ్చాను. నా సొంత మాటలు ఏమి నా నోటి నుంచి రాని వద్దయ్యా, నా మాటలు అయితే ఖచ్చితంగా మనుషులను గాయపరుస్తాయి, నీ మాట అయితేనే సంఘాన్ని కట్టిద్ది, బాగు చేసిద్దని దేవుని అడిగి వచ్చాను.
ఇక్కడున్నటువంటి పురుషులైనా స్త్రీలను ఎవరైనా గుర్తుపెట్టుకోండి, తెలిసైనా తెలియకైనా మనం సంఘాన్ని కానీ సంఘ బిడ్డలను కానీ పల్లెత్తి మాటన్నా బాధ పెట్టినా కూడా దేవుణ్ణి బాధ పెట్టినట్లే. దట్స్ ఆల్, అంతే. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రయోజకులు కావచ్చు, నిష్ప్రయోజకులు కావచ్చు, కానీ సంఘములో యేసుక్రీస్తు శరీరానికి భాగమై ఉన్నారు. ఏలు కాకపోవచ్చు, గోరై ఉండొచ్చు, కాలు కాకపోవచ్చు, వెంట్రుకై ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, శరీరములో భాగమైనప్పుడు అలా చెప్పండి గట్టిగా, అది భాగమే. అలా చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఆధ్యాత్మికమైన సందేశాన్ని మంచి మనస్సాక్షితో వింటారని నేను అనుకుంటున్నాను. అలా చెప్పండి గట్టిగా. మీరు వేరే మైండ్తో కనుక వింటే ఈ వాక్యం మీకు అర్థం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కూడా బాధించకూడదు. అలా చెప్పండి గట్టిగా. ఇక్కడ యేసు ప్రభువారు వాడిన పదం నన్ను ఎందుకో చాలా రేపుతుంది ఈ మాట. అక్కడ యేసు ప్రభున నీవు హింసించుచున్న యేసుని. హింస అంటే ఏంటి? హింస అంటే ఏంటండి? బాధను మించింది హింస. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే అర్థం చెప్పిన సంఘాన్ని హింసిస్తున్నావు. గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే సంఘంలో సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి. గట్టిగా చెప్తాను. ఎలా ఉండాలమ్మా? ఇక్కడటువంటి ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు సందేశము లోపలికి వెళ్ళే ముందు నేను ప్రేమపూర్వకంగా నూతన సంవత్సరం మొదటి ఆరాధనలు హెచ్చరిస్తున్నాను. ఇక్కడున్న మనందరం సహోదరులమే. అలా చెప్పండి. తండ్రి అయిన దేవుడు మనకు తండ్రి కాగా, మన యేసయ్య మనకు అన్నగాగా, పరిశుద్ధాత్ముడు మనకి ముఖ్య స్నేహితుడు. గట్టిగా చెప్పండి గట్టిగా. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా సహోదరులై ఉన్నారు. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘంలో ప్రతి ఒక్కరి మధ్య సహోదర ప్రేమే తప్ప ద్వేషం, పగ, కలహం, అసూయ, ఈర్ష్య, మత్తతులు, అల్లరులు, ఎటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు సంఘంలో కనిపించకూడదు. సంఘం ఎప్పుడు కూడా సమాధానకరమైనదే ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా ఐక్యతను సమాజానికి చూపించేదే ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా దేవుని నామాన్ని ఘనపరిచేదే ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా లోకానికి మాదిరికరమైనదే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అలా చేద్దాం గట్టిగా. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా సంఘములో సహోదరులై ఉన్నారు. అలా చెప్పండి గట్టిగా. అందుకే ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నీవు హింసిస్తున్న యేసుని. ఎందుకు అర్థమవుతుందమ్మా? నీవు హింసిస్తున్న యేసు. మీ అందరికీ ప్రేమతో చెప్తూ గుర్తుపెట్టుకోండి. మీరు ఎవ్వరికి మేలు చేయకపోయినా పర్లేదు, నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను, కీడైతే చేయకండి. మీరు ఎవరిని పొగడకపోయినా పర్వాలేదు, ఎవరిని కించపరచకండి. మీరు ఎవరికి ఘనత లీపోయినా పర్లేదు, అవమానపరచకండి. మీరు ఎవరిని మంచి మాటలతో ఓదార్చకపోయినా పర్వాలేదు, చెడ్డ మాటలతో బాధ పెట్టొద్దు. ఇక్కడ ఈచ్ వన్, ఎవ్రీ వన్తో చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాట చెప్తున్నాను. అలా చెప్పండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క శరీరంలో భాగమై ఉన్నాడు. పాస్టర్ గారు అంటే మీ కాలు ఇరగొట్టం కానీ మీ జుట్టు బిగుతాం అంటే ఊరుకుంటాను నేను? మీ కాలు ఇరగొట్టం కానండి మీ జుట్టు బిగుతాను ఊరుకుంటారా? పాస్టర్ గారు అంటే మీ నాలుకను కొయ్యం కానీ నీ ముక్కు మీద గుద్దుతాను అనుకోండి, ఊరుకుంటానా? పాస్టర్ గారు మీ ముక్కు మీద గుద్దు కానీ చెవు మెలేస్తాను పాస్టర్ గారు, ఊరుకుంటానా? చెవు మెలేలే కానీ పాస్టర్ గారు నీ 2 చేతులు వెనక్కి తిప్పి కడతామంటే ఊరుకుంటానా? ఏం చేయలే పాస్టర్ గారు, మీ గోరుని మట్టానికి బ్లేడుతో కోసేస్తాను, ఊరుకుంటానా? ఎందుకని? నా శరీరంలో ఉన్నటువంటి ఏ భాగాన్నైనా టచ్ చేస్తే నొప్పి నా దేహం అంతటికి. అలా చెప్పండి. ఇక్కడ ఉపయోగకరమైన వ్యక్తులు ఉండొచ్చు, నిష్ప్రయోజన వ్యక్తులు ఉండొచ్చు, కానీ ఈ మొదటి ఆదివారం మీకు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, ఎవరిని మీరు జడ్జిమెంట్ చేయకుండా మీకు ఇష్టమైతే ప్రేమించండి, లేకపోతే ప్రేమించమాకండి. అంతేగాని దానికి ఆపోజిట్ పదం ఒకటి ఉందండి. ఏంటది? ద్వేషమొద్దు.
దేవుని సంఘంలో పగొద్దు. అలా చెప్పండి. ఒక మాట అంటాడు లోతు, ఏమని చెప్పనా, సహోదరుడా నీవు నేను బంధువులు. ఇక్కడ మనందరం ఎవరమే చెప్పడమా? మీకు ఒక విషయం చెప్పనా, మీ బంధువుల కన్నా కూడా సంఘమే మీ బంధువులు. అలా చెప్పండి గట్టిగా. నిజం. మనందరం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడు నిజమైనటువంటి క్రీస్తు రక్త సంబంధులమయ్యాం. ఆమె చెప్పండి గట్టిగా. నిజం. దేవునికి అందరూ స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరిని సంఘం ఏం చేయాలంటే ప్రేమించండి. అబ్రహాం చెప్తున్నాడు లోతుతో, సహోదరుడా నీవు నేను బంధువులం, నీ మధ్య నా మధ్య, నీ కాపర్లకి నా కాపర్లకి మధ్య కలహమొద్దు. ఒకవేళ నీవు నేను కలిసి ఉండటం ఒకవేళ మంచిది కాకపోతే, మన మధ్య అసమాధానం బాగా పేరుకుపోతుందని తెలిస్తే, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను, నేను పడమరకి వెళ్తే తూర్పుకి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. అంతేకాని అసమాధాన కార్యక్రమాలు మన మధ్య ఉంటే దేవుడిచ్చే వాగ్దానం మన జీవితం నెరవేర్చబడదు. ఈ సంవత్సరం మీకు ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు? ఈ సంవత్సరం సంఘానికైతే ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు. దేవుడు సంఘానికి ఒక వాగ్దానాన్ని చేశాడు. వ్యక్తిగతంగా మీరు కూడా కార్డులు తీసుకొని దాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకుని నమ్మబలికి ఉన్నారు. అది మీ జీవితంలో నెరవేర్చబడాలంటే, అది మీ జీవితంలో జరగాలంటే మొదట మీకు మధ్య కలహం ఉండరాదు. గట్టిగా చెప్పండి గట్టిగా. అలా చెప్పండి గట్టిగా. కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత. గట్టిగా చెప్తాం. ఇప్పుడు నా పూర్ణ హృదయంతో మీకు చెప్పే మాట ఏంటంటే, సంఘంలో ప్రతి ఒక్కరు చెప్తున్నాను, అందరూ కూడా దేవుని ప్రేమను బట్టి మనం ఆదివారం కలుసుకుంటాం. అంతేనా వాసవి గారు? ఆదివారం కలుసుకుంటాం, అవునా? జాగ్రత్త వినండి. మనం ఆదివారం కలుసుకుంటాం అండి. మహా అయితే ఎప్పుడన్నా క్రిస్మస్ జనవరి అప్పుడు, లేకపోతే ఇంకేదో ఎక్కువ కలుసుకుంటాం. ఇది అయిపోయాక ఎవరు వెళ్ళి వాళ్ళు వెళ్తామా? వెళ్తాం వెళ్ళమంటామా? వెళ్తాం. మనకెందుకండి? ఒకరంటే ఒకరికి ఎందుకు పడదు సంఘం? దేవుని స్తోత్రం చెప్పండి. మనందరం దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను బట్టి సమాధానం నిలుచుద్ది అనుకుంటే ఏక మనసుతో ఉండండి. నిలబడదు అనుకుంటే ప్రతి ఒక్కరు గ్యాప్ మెయింటైన్ చేయండి. గ్యాప్ అంటే ఏంటంటే మాస్టర్ గారు, కొంచెం దూరం మెయింటైన్ చేయండి. అంతేకాని కలహాలొద్దు. సంఘ అభివృద్ధి చెందేటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఎన్ని కళలు వచ్చినాయండి, ఎన్ని దర్శనాలు వచ్చాయండి. సంఘం ఎంత రెట్టింపు ఎందుకు నెరవేరట్లా? కొన్ని సంవత్సరాల నుంచి ఈ కళ వస్తుంది. మీరు ఎంతమందికి వచ్చింది సంఘ అభివృద్ధి గురించి? వచ్చేసరి ఎంతమంది చేతులు ఎత్తారు? చాలా కళలు వచ్చింది మీ అందరికీ, మనం మర్చిపోయారేమో. ఎందుకు నెరవేర్చబట్టలేదంటే తెలియనటువంటి ఏదో ఒక అసమాధాన క్రియ సంఘంలో ప్రతి ఒక్కరికి తెలియకుండా ఏలుబడి చేస్తుంది. అది పోవాలి. లేకపోతే ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్నా యేసుని, నువ్వు బాధపరుస్తున్నా యేసుని. గట్టిగా చూద్దాం. ఇక్కడ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఎలా ఉండాలి? ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు ఎవరిని ద్వేషించొద్దు. నేను మీకు ఒక పెద్ద నియంతలా చెప్తున్నాను, కానీ మీరు నియంతలా తీసుకోవట్లే. ఏంది నువ్వు చెప్పేదని చూస్తున్నారా? అలా ఉన్నోళ్ళు చేయి పైకి ఎత్తండి, ఎత్తరు కానీ చూస్తారు అన్నా. అలా వద్దండి. నిజంగా మీరు తీసుకోవాల్సిన మాట ఏంటంటే, నా హృదయంలో ఉన్నటువంటి చాలా చెప్పే గొప్ప మాట ఏంటంటే, మనం దేవుని బిడ్డలను మనం ద్వేషములు, కలహములు సంఘానికి అది లాకీ కాదు. సంఘానికి అది కరెక్టో కాదు. సంఘం ఎప్పుడు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చూద్దాం. ఏం కలిగి ఉండాలి? ఒకవేళ మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టి బాధ పెడితే సంఘస్థుల్ని ఈ పూట క్షమాపణ అడుక్కొని పశ్చాత్తాప హృదయాలతో ఎవరిని ఏ విధంగా పిలుచుకుంటే మంచి పలకరింపుతో పలకరించుకోండి. లేకపోతే
చెప్పండి, ఇంకో పదం మనం వాడకూడదు. లేకపోతే లేకపోతే వింటున్నారా మీరు ముందుండి? లేకపోతే జిప్పేసుకోండి. కాని మాట, కత్తిపోటు మాట, గాయపరిచే మాటలు సంఘంలో ఎవ్వరూ మాట్లాడుకోకండి. చాటును కూడా సెటైర్స్ చేసుకోకండి. ఎవరిని మాటల చేత లేకపోతే ఇంకా దేని చేత బాధించుకోమాకండి. సంఘం బాగుపడాలి. అలా చెప్పండి గట్టిగా. సంఘం అభివృద్ధి చెందాలి. సంఘం అంతకంతకి వృద్ధి చెందాలంటే సంఘంలో సహోదర ప్రేమ నిలిచి ఉండాలి. అలా చెప్పండి గట్టిగా. ఈ ఆదివారం చెప్పేటువంటి ప్రభువుని అడిగి చెప్తున్న ఈ మాట మీరు నిజంగా తీసుకుంటారని నా ప్రగాఢ నమ్మకం. నమ్ముతున్నా నేను, మిమ్మల్ని నమ్ముతున్నాను నేను. గట్టిగా వెళ్ళి చూద్దాం. హల్లెలూయా. నమ్ముతున్నాను, మిమ్మల్ని అందరూ నమ్ముతున్నాను నేను. ఓకేనా? ఓకేనా పిల్లలు? మీరు కూడా వద్దా? చాటును కూడా ఎవరిని ఏం చేద్దు అవుతుందా? ఇందాక మీరు ఎక్కిరించుకున్నారు ఒకరికొకరు. తప్పది. అది బ్లేమ్ చేయటం. ఏం చేయడం? అది నిందించుకోవటం, అవమానించుకోవటం. అది లోకస్తులు చేసే పని. అది అన్ని జనాంగం చేసుకునే పని. సినిమా వాళ్ళు, పోకిరి వాళ్ళు చేసుకునే పనులవి. అపహాస్కులు చేసుకునే పనులవి. అవి కొండగాళ్ళు చేసుకునే పనులవి. బైబిల్ చెప్తున్న మాట, సామెత గ్రంథం చెప్తున్న మాట ఇవన్నీ కూడా. ఎవరిని నిందించుకోవద్దు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవద్దు. ఒకరినొకరు ద్వేషించొద్దు, దూషించొద్దు. దేవుని ప్రేమ కలిగి ఉండాలా? దేవుని ఆత్మయే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మీ అందరిలో కుమ్మరించబడును గాక. దేవుడు ఆకాశమును తెరిచి పైనుంచి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ అందరిలోనికి దేవుని ప్రేమ కుమ్మరించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిలుపులు మంచిగా ఉంచండి. ఎలా పిలుపులు కూడా మంచిగా ఉంచుకోండి. అందరూ మంచిగా పిలుచుకోండి. ఎట్లాగా? మంచిగా పిలుచుకోండి. ఎంత స్వతంత్రంగా పిలుచుకున్నా కొన్ని లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది సార్. ఆ లాంగ్వేజ్ వాడకండి. ఏం చేయొద్దు? ఆ లాంగ్వేజ్ వాడకండి. వ్యర్థమైన లాంగ్వేజ్ వాడకండి. ఒరే, అరే, ఏంటి, ఓసే, అసే, ఇవన్నీ సంఘపరమైనటువంటి విషయాలకి ఇవి లౌకికం కాదు, ఇవి కరెక్ట్ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, చిన్న పిల్లలకు కూడా మర్యాద ఇచ్చిన ప్రేమ దేవుని ప్రేమ. అలా చెప్పండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, యేసు ప్రభు వారి మీద ఆత్మ ఉందంట. ఆయన కేకలు వీధులలో వినబడలేదంట. ఆయన నలిగిన రెల్లుని విరవలేదట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లా దేవుని బిడ్డల సంఘంలో ఎట్లుండాలి? ఎలా ఉండాలి? పరిచర్య చేస్తున్నప్పుడు కూడా చాలా డీసెంట్గా పరిచర్య చేయాలి. అందరూ, మగపిల్లలైన ఆడవాళ్ళైనా సరే. అసలు వ్యర్థమైన సంభాషణ రానివ్వద్దు. ఎందుకంటే దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఎవరిని మాట్లాడుకున్నా మీరు హింసిస్తుంది నన్ను కదండి, యేసుని. అలా చెప్పండి గట్టిగా. సౌలు రియలైజ్ అయ్యాడా లేదా? సౌలు సరి చేసుకున్నాడా లేదా? ఏమన్నా సరి చేసుకోలేదా? చక్కగా సరి చేసుకున్నాడు. తన వైఖరిని మార్చుకున్నాడు, తన పద్ధతిని మార్చుకున్నాడు. యేసయ్య స్వరం వినగానే మార్చుకున్నాడు. ఇక్కడ మీకు నేను ప్రసంగంలోకి వెళ్తున్నానండి. సరిగ్గా 1/2 అవర్లో క్లోజ్ చేద్దాం. పాదపక్షాలు కానీ క్యాలెండర్స్ ఉన్నాయి. అలాగే మొన్న చిన్న ఆటల్లో గెలిచిన వాళ్ళకి భారీ ఎత్తు వరల్డ్ రికార్డు బహుమతులు అన్ని తర్వాత మాట్లాడుకున్న తర్వాత మీకు అర్థం కావాల్సిందంటే ప్రసంగం లోతులకు వెళ్ళబోతున్నాం. సౌలు సరి చేసుకున్నాడా లేదా? శ్రీదేవి గారు చెప్పండి. వాడమ్మ గారు, సౌలు సరి చేసుకున్నాడా లేదా? పురుషులు చెప్పండియా. తనను తాను రియలైజ్ మార్చుకున్నాడు. ఇకంతే. నేనేంటి సంఘాన్ని హింసించడం ఏంటి? ఓహో, తన ప్రజలను బాధ పెడితే, తన ప్రజలను ఇబ్బంది పెడితే,
తన ప్రజల్ని తోలనాడితే, తన ప్రజల్ని నేను హింసిస్తే అది ఆయనని హింసించినట్లు కాబోలు, అది ఆయనను బాధ పెట్టినట్టు కాబోలు. అయితే ఇక నేను ఆ సంఘము కోసం ప్రాణం పెట్టే వ్యక్తిగా మారుతాను. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఆ సంఘము కొరకు నా జీవితాన్ని ప్రాణార్పణంగా పోసే వ్యక్తిగా మార్చబడతాను నేను. ఇక సంఘ క్షేమమే నా ప్రాణమని చెప్పిన వ్యక్తి అపోస్తుడైన పౌలు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ పగటి కాలం దేవుని వాక్యం మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి సంఘ క్షేమం నీ ప్రాణంగా మార్చబడాలా, సంఘ క్షేమమే నీ ఊపిరిగా మార్చబడాలా, సంఘ సహోదరులు నీ కుటుంబ సభ్యులుగా మార్చబడాలా. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే. నీ ఇంట్లో వారికన్నా కూడా సంఘస్థులు చాలా ఎక్కువైన వారిగా ప్రేమించగలగాల. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ఆమంటది, మా అయ్యా నీవు కుడిచిన స్థనములు ఎంత ధన్యములు అంటున్నా. ఎక్కడా మంచిదా ఏనంట అన్నమాట ఏంటండి, నీవు కుడిచిన స్థలంలో ఎంత ధన్యం. అసలు ఆ మాట ఏం మాట అది అంటుందా ఆమె. యేసు ప్రభు అన్నాడు, ఆవామా చూద్దానా, నా తండ్రి చిత్తం చేసిన వారు ధన్యులు. నువ్వు ఇట్లాంటివి మాట్లాడకు. అలా చెప్పండి గట్టిగా. ఇంకొకళ్ళు వచ్చారు, ప్రభా 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 మేమొచ్చింది, మీ అన్నోళ్ళు వచ్చారు. ప్రభు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో దేవుని చిత్తం కోసం సమస్తాన్ని వదులుకొని వచ్చిన ఈ చిత్తం చేసే వీళ్ళే నా సహోదరి సహోదరులు, వీరే నా తల్లి అని చెప్పాడు. యేసు ప్రభువారు సైతం అక్కడ రోల్ మోడల్గా ఏం చూపిస్తున్నారంటే, నా తల్లి కన్నా, నా సహోదరుల కన్నా నా శిష్యులే నా నిజమైన సహోదరులు. గట్టిగా అల్లలు చూద్దామా? అల్లలు చెప్పండి గట్టిగా. మీకే కష్టం వచ్చినా సంఘస్థులు వచ్చి ప్రార్థన చేస్తారండి. ఒకవేళ ఫైనాన్షియల్గా మన సంఘం ఎక్కువ సాయం చేయలేకపోవచ్చు, కానీ సంఘం అయితే ప్రార్థన చేస్తుంది. దీనికి ఎంతమంది ఓట్లు వేస్తారు? మన సంఘం ప్రార్థన చేసి ఎంతమంది ఓట్లు వేస్తారు? మీ ఇంట్లో పెళ్ళైనా, మీ ఇంట్లో బర్త్డే అయినా, మీ ఇంట్లో పురుడైనా, మీ ఇంట్లో మరణమైనా, ఏదైనా సంఘం వచ్చి మాకు అండగా నిలబడి మనిషి చనిపోయిన కాడి నుంచి ముగింపు వరకు సంఘం నడిపిస్తుంది. సంఘం తోడుగా ఉంటుంది, సేవకుడితో సహా. మీరు నమ్మిన ఒకసారి చెయ్యి పైకి తల్లి చెప్పండి. నిజమేనా? నేను చెప్పమని చెప్తున్నారా? అలాంటి ఇన్సిడెంట్స్ మన సంఘంలో ఎన్ని జరిగి ఉంటాయి ఇప్పటికే? అలా చెప్పండి గట్టిగా. అర్ధరాత్రులు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అర్ధరాత్రులు కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. తెలుసా మీ అందరికీ? శవాన్ని తీసుకొని రావడానికి, బాడీని తీసుకొని రావడానికి ఏ విధమైన స్పెసిలిటీ లేకపోతే ఆటో డ్రైవర్ అవతారం కూడా ఎత్తే నేను. ఆటో డ్రైవర్ అవతారం కూడా ఎత్తాను నేను. ఇద్దరికి, ఒకటి వినోద్కి, రెండోది యేసుపాదానికి. గుర్తుందా బేబీ? అలా చెప్పండి గట్టిగా. సంఘస్థలే వెళ్ళి అక్కడి నుంచి మోసుకొని వచ్చి ఒళ్ళో పెట్టుకున్నారండి. వాస్తవానికి శవాన్ని అంటే ఏం చేస్తారు? భయపడతారు ఎవరైనా సరే. ఒళ్ళో పెట్టుకున్నాం. నేను డ్రైవింగ్ చేయ, వాళ్ళు పట్టుకొని కూర్చొని తీసుకొని వచ్చి A to Z. ఆ రాత్రి విశ్వాసులు అయితే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, పడుకున్నారు కూడా. వినోద్ కూడా సేమ్ అట్లానే చేశారు. కరుణమ్మ గారికి అయితే 2 కుసుమ గారు 2 గంటలప్పుడు టీచర్ గారు ఫోన్ చేస్తే అసలు నిద్రకలమే పరిగెత్తుకుని వెళ్ళాం. ఇవన్నీ మీ జీవితాల్లో ఎందుకు చెప్తాను? దెప్పుతం అంటారు దీన్ని. ఏమంటారు? దెప్పుతం అనుకోకండి. ఏమనాలి? మీకు నేను ఒకసారి ఏం చేస్తున్నాను? గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు వారు కూడా బైబిల్లో గుర్తు చేశారు కదా, నేను మిమ్మల్ని ఎట్లా చేశారని. సంఘం గురించి మాట్లాడుతాను, వ్యక్తిగతంగా చెప్పట్లేదు. సంఘమైనా అంతా ఒకటే కదండి. సంఘస్థులందరూ వచ్చారు రాలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. అరిచేతిలో కూర పెడితేనంట 6 నెలలు గుర్తుండాలంట. అలా చెప్పండి. మేలు చేసిన సంఘ బిడ్డలను కానీ, మేలు చేసిన పరిచారకులను కానీ, కష్టం ఇక్కడ మీ అందరికి నేను ఒక్కొక్కటి నేను దెప్పాను అనుకోండి, మామూలుగా ఉండదు. నా పేరు దెప్పుడు రాజా, దెప్పగలను, కానీ అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ మీకు ఇమాజినేషను మైండ్లోకి వస్తే చాలు. మీరు ఇల్లు కట్టుకున్నా, లేకపోతే మీరు పెండ్లి చేసుకున్నా, లేకపోతే మీకు ఏ వస్తువు మీరు కొనుక్కున్నా, ఏ ఈర్ష్య పడకుండా ప్రార్థన చేసే వ్యక్తి నా హృదయంలో నేనేనండి. సంఘస్థులు కూడా ఆసక్తి గలని చెప్పండి గట్టిగా. ప్రైజ్లో ఎందుకు అర్థమవుతుందండి? ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా
సంఘం ఏ సమయమైనా సరే, మంగళగిరిలో ఉంది కదా జాయిస్ని వదిలేసామా? నువ్వు వారం వారం కూటమి పెట్టినా ఆటోలు వస్తూనే ఉంటాయి. ప్రైస్ లార్డ్. సంఘము, మన సంఘం దేవుని కృపను బట్టి చాలా బెటర్. మీరు అల్లులు చెప్పాలి గట్టిగా. నిజమండి. చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కడైనా ఉంటాయి. పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్దవి ఉంటాయి. ఎంత చెట్టుకి అంత గాలి, మర్చిపోకండి. ఎంత చెట్టుకి అంత గాలి. పెద్ద చోట్ల ఏమన్నా పెద్ద పెద్దవి ఉంటాయి. ప్రైస్ లార్డ్. సంఘము ప్రతి విషయంలో కూడా ఏ టు జెడ్ నిలబడతాయి. అట్లాంటి సంఘంలో ఎప్పుడైనా లోపం కనబడ్డప్పుడు ఎత్తి చూపించి మాట్లాడకూడదు. గట్టిగా వెళ్ళి చెప్పండి గట్టిగా. అది ఏ విషయమైనా సరే సంఘానికి విరోధంగా ఎప్పుడు కూడా మాట్లాడు. సంఘానికి విరోధంగా మాట్లాడినా, విశ్వాసికి విరోధంగా మాట్లాడినా, దైవజనులకు విరోధంగా మాట్లాడినా అది ఆయనని హింసించినట్లే. అందుకే చూడండి, ఎవరైనా మనల్ని అన్నా సరే ఎందుకు ఎక్కువ సార్లు మన జీవితంలో అది ఉండదు. ఎందుకు చెప్పినా అది మనకు తగలకుండా దేవుడు ఆయన తీసుకుంటాడు దాన్ని. అలా చెప్పండి గట్టిగా అది. అందుకే మిమ్మల్ని ముట్టినవాడు నా కనిగుడ్డుని ముట్టినట్లని ప్రభువు చెప్పాడండి. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మనందరం కూడా సంఘంలో ఇక నుంచి సహోదర ప్రేమ కలిగి ఉందము గాక. ఎవరికి మేలు చేయకపోయినా పర్వాలేదు, ఎవరితో సఖ్యత కలిగి సమాధానం కలిగి రాసుకొని పూసుకోపోయినా పర్వాలేదు, కానీ ఒక దేవుని ప్రేమనైతే కలిగి సంఘం ఉండాలని ప్రభువు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అలా చెప్పండి. విచ్చలబడి సహవాసాలు ఏం అవసరం లేదు, రాసుకొని పూసుకునే సహవాసాలు అవసరం లేదు. జస్ట్ మంచి ప్రేమ పలకరింపు కలిగి దైవికమైన సమాధానం కలిగి ఏ విరోధ భావాలు లేకుండా సంఘము జీవించినట్లయితే ఈ సంఘము రేపు రాకడ కొరకు ఎత్తబడే సంఘంగా మార్చబడుతుంది. ముడత మచ్చ కలంకము డాగులేనిదిగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతుంది ఈ సంఘం ఖచ్చితంగా అండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలా ఉండాలంటే ఏమనకూడదు, సంఘంలో ఏమనకూడదు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ దేవుని ప్రేమ కలిగి ఉండండి. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి. అందరూ ప్రేమతో పలకరించండి. వ్యక్తులతో మాట్లాడుతాడు, వ్యక్తితో పని లేదు నీకు. వ్యక్తి దేవుని స్వరూపం అనుకోవడమే. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ గుర్తుపెట్టుకుని దేవుని ప్రేమ కలిగి ఉండండి. ఈరోజు దేవుడిని అదే మాట్లాడి, ప్రభువా 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 నువ్వు మాట్లాడాల్సి నాకు చెప్పాల్సిన విషయం. అసలు నా వల్ల తేలట్లేదు ఏ వాక్యం ప్రకటించాలన్నా. ప్రభు చెప్పాడు, ఎవరికి విరుద్ధంగా మాట్లాడుకున్నా అది నన్ను హింసించినట్లే, నన్ను హింసించినట్లే. దేవుని స్తోత్రం చెప్పండి. పరిచర్య చేసేటప్పుడు కూడా అందరూ గుర్తుపెట్టుకోండి, సంతోషంగా ఎగురుకుంటూ చేయాలి. ఏం చెప్పనా, దేవుని పని నమ్మి దేవుడు నీ చేతిలో పెట్టాడు. అలా చెప్పండి గట్టిగా. దోతలు చేయని నీ దివ్య సేవను దోళినైనా నేను చేయ కృపనిచ్చితివే. దోతలు చేయనే నీ దివ్య సేవను దోళినైనా నేను చేయ కృపనిచ్చితివే. రూపార్తేనే చేపట్టి చేసేదా, రూపార్తేనే చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను కాలముచగా కానైతే నీ సన్నిధిలో, కానైతే నీ సన్నిధిలో శాశ్వత కృపను. హల్లెలూయా. వచ్చిందా రసూల్వి? దేవుని స్తుతి. రసూల్వి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పనా? పెరంగపురం నుంచి. అవునమ్మా? దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ చర్చిలు లేవా? అక్కడ బల్లారాధన పెట్టుకోకూడదా? అక్కడికి వెళ్ళి ఆరాధన ఉండకూడదా? ఒకటే. దేవుని స్తోత్రం చెప్పండి. నాకు పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారు, నమ్మకంగా అక్కడికి వెళ్ళాలి. శైలజ గారి బాప్తిజం నేనే ఇచ్చా మీకు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంచెం లేట్ అయినా మరలా శైలజ గారి బాప్తిజం మనమే ఇచ్చాం. గుర్తుందా? వాళ్ళ ఇంట్లో వాక్యం చెప్తున్నప్పుడు 15 మంది లేచారు. గుర్తుందా మీ అందరికీ? ఒకరోజు అర్ధరాత్రి బాప్తిజం మొదలు చేయొద్దండి.
ఆ లిస్టులో ఉన్నోళ్ళు. రేష్మ అప్పుడు నువ్వేనా? అప్పుడు కూడా చాలామంది ఉన్నారు ఆ రోజు. జాన్బీ, మా కోటమ్మ గారు, మించుమించుగా వాళ్ళందరూ, సీమోను, నాగు నాగు కాదనమాట, నాని, జాన్బీ. దేవుని స్తోత్రం. పేర్లు గుర్తులు కానీ చాలామంది లేచారు ఆ రోజు. దేవునికి అందరూ స్తోత్రం చెప్తాను. ఈరోజు వాక్యమైన దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, సంఘము మన క్షేమం కోరుకునేది. మీకు విషయం చెప్పనా, ఈ సంఘం చేతులు ఎత్తిందనుకోండి, మీ జీవితంలోకి వచ్చిన మరణాలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఎంతమంది జరిగింది అలాగా? ఎందుకంటే జస్ట్ ఆయన చూస్తున్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నామంటం కోసం చెప్తున్నాను నేను. ఎంతమంది మరణం తప్పిపోయింది సంఘం ప్రార్థన చేశాక? చూసారండి, సంఘ ప్రార్థన మీ జీవితాల్లో ఎన్ని విషయాల్లో మీకు మేలు చేసింది. కాబట్టి ఈ సంఘాన్ని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. వింటున్నారు అందరూ? పద్మ గారు, సంఘాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. 4 నెలలు కరెక్ట్గా వచ్చింది వాళ్ళ అమ్మగారు మందిరానికి. ఎవరో శారమ్మ గారు. సంఘం ఆమెను ఎంత గౌరవించింది చెప్పండి. A to Z. భోజనాలు కూడా సంఘమే వండుకొచ్చి ఆ రోజు భోజనాలు ఆటోలో పెట్టి వడ్డించి పెడతా ఉంటే అసలు వచ్చిన బంధువులందరూ ఆశ్చర్యపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమండి. ఇండస్ట్రియల్ కాలనీలో ఒక పాప, మనం అందరం సమాధి కార్యక్రమం గుర్తుందండి, నిజవుతుందా? వాళ్ళ పాస్టర్ గారు ఎన్నిసార్లు నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాడు. అయ్యా అట్లా ఎవరు చేయరయ్యా, మీరు చేశారు, వీలుంటే ఒకసారి రండి పాస్టర్ గారు మా దగ్గరికి అని ఎన్నిసార్లు ఫోన్ చేశాడు. ఆ పాప ఎవరు ఎక్కడికొచ్చో చనిపోయింది అనుకోకుండా. ఆ కార్యక్రమం ఎవరు చేయకపోతే మనం వెళ్ళి మన సంఘస్థులు వెళ్ళి చేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. దమయంతం చనిపోయినప్పుడు, మరి రాము చనిపోయినప్పుడు, నెక్స్ట్ మీ నాన్నగారు అమ్మగారు, మీ అమ్మమ్మ గారు అండి, నానమ్మ గారు, ఆమె చనిపోయినప్పుడు అక్కడి నుంచి అసలు మొదలైంది. నేను మొన్న కూడా చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని తలుచుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాతవి గతించిపోలా. ప్రైజ్ ది లార్డ్. 2005 నవంబర్ 2వ తారీఖు ప్రారంభించబడిన ఈ సేవలో జరిగిన కార్యక్రమాలు 1-2 కదండి. ప్రజలు అంతమంది లేకపోవచ్చు, కానీ కార్యక్రమాలు దేవుడు అన్ని 100,000గా జరిగించుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సంఘము చేతులెత్తి ప్రార్థించినప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు, దేవుడు ఇదిగో ఈ మందిరాన్ని కట్టడానికి, సువిశాలమైన ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఆకాశపు ద్వారాలు తెరిచాడండి ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సంఘం ప్రార్థించడం మనిషి అయిన దేవుడు బ్రతికించాడండి ఆయన. 2012లో దేవునికి మహిమకరంగా దేవుని స్తోత్రం చెప్పండి. 2020లో దేవుడు వహీదా పాట కూడా దేవుడు అద్భుత సంఘం ప్రార్థన చేసిన దేవుడు కార్యాలు జరిగించాడు. ఇక్కడ ఒక్కొక్కరు జీవితాల దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడండి ఆయన. ఈ సంఘం ఎవరు చెప్పనా? యేసయ్యదే. అందుకని తనకిష్టమైనటువంటి ప్రియురాలైన సంఘం ప్రార్థించినప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు వారు ప్రార్థనలు ఆలకించి తన సంఘానికి క్షేమం కలిగించడం కొరకైనా అద్భుత సర్వశక్తులైన దేవుడే సంఘం కొరకు ప్రాణం పెడితే, ఆయన ప్రాణం పెట్టి రక్షించిన సంఘాన్ని కానీ, సంఘ బిడ్డలను కానీ, దైవ సేవకులను కానీ మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి చెప్పండి. చాటునైనా ఎదురుగైనా పక్కనైనా సరే అలా చెప్పండి. ఎందుకంటే దేవుడు వింటాడు. ఆసక్తిగా అలలు చెప్పండి గట్టిగా. అలలు చెప్పండి గట్టిగా. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి. ఎన్ని రకాలుగా ఏంది అక్కడ పిసుకుల గారు ఆయన చనిపోయినప్పుడు సంఘం నైట్ ఉందా లేదమ్మా? ప్రార్థన చేశారా? వాళ్ళు అక్కడ తీసుకెళ్తానన్నా కూడా ఇక్కడే ఉంచారు వీళ్ళు. దేవుని నామాన్ని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ పూట మీకు చెప్తున్న మాటలు ఏంటయ్యా అంటే, సంఘం పట్ల దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలు 1, 2, 3, 4 కదండి, ఎన్నో కార్యాలు చేశాడు. ఇవన్నీ చేయటం వెనకాల ఉద్దేశం అంటే సంఘము ఆయనదే. ఎవరిదే? అలా చెప్పండి. ఇక్కడ పిల్లలు పీసు కూడా అంతా ఎవరో యేసయ్య శరీరంలో. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలైనా, చిన్నపిల్లలైనా, మగపిల్లలైనా, ఆడపిల్లైనా సరే, మనం ఒక మాట అన్నాం అనుకోండి, ఎవరినన్నట్టు? ఎవరన్నట్టు? దేవుడు అన్నట్టే. ఇక్కడ పెద్దవాళ్ళని ఒక మాట అనుకున్నాం అనుకోండి, చాటుని వెళ్ళి దానికి ఎక్కువైందన్నాం అనుకోండి, ఎవరన్నట్టు? ఒక వ్యక్తి. ఇప్పుడు ఒక మాట, పాస్టర్ గారు గోరు మంచిది కాదంటే ఎవరన్నట్టు? మొత్తం అన్నట్టే.
మనం ఈచ్ వన్ ఒక్కరినన్నా కూడా అది సంఘమంతరికి ఆపాదించబడుతుంది దేవుని దృష్టిలో. అందుకే ఈ రోజు నుంచి పౌలు గారు ఒక మాట అంటాడు ఫిలిప్పీ పత్రికన, ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఏమన్నా చెప్పిన, అతని పేరేంటి? ఎపఫ్రోదితు. ఎవరండి? ఏమన్నాడు అతని గురించి? చూడండి, ఎపఫ్రోదు అనే వ్యక్తి పౌలు దగ్గర పరిచారకుడే. అతనంట సంఘం కొరకు, సంఘస్థులను చూడటం కొరకు, సేవా ఫలితం కొరకంట అతను దిగులు పెట్టుకొని రోగయ్యాడంట. నాన్న, మీరు రోగులైన సంఘం కోసమేనా? అమ్మలారా, ఓ ప్రియులారా, చెప్పండి, మీరు బలహీనులు అవుతుంది, మీరు రోగులు అవుతుంది సంఘం కోసమేనా? అమ్మో, మా సంఘం ఇంకా డెవలప్ అభివృద్ధి పొందలేంటి, అసలు ఏంటి సేవ అవ్వట్లేదంటే, అసలు నాకు నిద్ర పట్టడం లేదు, జ్వరం వచ్చేస్తుంది, ఎందుకు ఇంకా సంఘం అభివృద్ధి చెందలేదు, ఇంకా సేవ ఎందుకు విస్తరించలేదు, ఇంకెందుకు పరిచర్య విస్తరించలేదు, అమ్మో నాకు బాధ కలుగుతుంది, ఈ సేవను బట్టి సంఘాన్ని బట్టి నాకు దిగులు మీద దిగులు కలిగి నేను రోగినైపోతున్నాను. ఎవరున్నారు ఇక్కడ? ఒకవేళ అవ్వలేదేమో, ఇప్పటి నుంచి మాత్రం గుర్తుపెట్టుకోండి, నా సంఘం అభివృద్ధి. దావీదు అంటాడు, నేను దేవునికి ఒక నివాసము చూసేంత వరకు నేను నా వాసస్థానమైన నా ఇంట్లో ప్రవేశించను, నా మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, ఎందుకంటే నా దేవుడికి ఒక నివాసాన్ని నేను చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక నుంచి మీలో తీర్మానం ఎవరు రావాలి చెప్పనా? సంఘం అభివృద్ధి చెందాలి, పరిచర్య విస్తరించాలి అనే ఒక మంచి తీర్మానంలోకి ఈరోజు మనందరం రావాలి. ఎందుకంటే సంఘాన్ని ప్రేమించిన వ్యక్తి, సంఘము ప్రభుది, దేవుని పని చేయవాని పనిని దేవుడు చేస్తాడు. నేను ప్రభు పని చేస్తే నా పని ప్రభు చేస్తాడు. నేను దేవుని కోసం ప్రయాసపడితే ప్రభు నా కొరకు ప్రయాసపడతాడు. నేను దేవుని పని ఇంట్రెస్ట్ పెడితే దేవుడు నా పని ఇంట్రెస్ట్ పెడతాడు. నేను ఆయన పని చేసుకుంటా పోతే నా అప్పులేంటో, నా బలహీనతను, నా అనారోగ్యం, నా సమస్యను ఆయన చూసుకుంటాడు. నేను అవన్నీ వదిలిపెట్టి ఈ చూసుకోబట్టి ఆయన నన్ను మర్చిపోయాడు. ఇప్పుడు నేను ఆయన చూశాను అనుకో, ఆయన పని మీద మనసు పెట్టాను అనుకో, ఆయన యొక్క సేవ మీద దృష్టి పెట్టాను అనుకోండి, ఆయన యొక్క పరిచయం మీద దృష్టి పెట్టాను అనుకోండి, ఆయన నా ప్రతి అవసరాన్ని తన మహిమైషులో తీర్చడం మొదలు పెడతాడు ఈ సంవత్సరం. ఆయన ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మీ ప్రయాస మీ కుటుంబాల కోసమో మీ వేరు కోసమో పడ్డారేమో, ఇక నుంచి నీ ప్రయాస ప్రభు సంఘము కొరకు. నిజముగా అతడు మిమ్మల్ని చూడటం కొరకు రోగి అయిపోయాడు. నెక్స్ట్ అమ్మా, దేనికి? తన ప్రాణమునైనా లక్ష్య పెట్టలేదండి. మనం తగ్గించండి. ఏం లక్ష్య పెట్టలేదు? దేనికోసం? దేవుని పని నిమిత్తం. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరే, స్నేహితుడానైతిని, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరే, స్నేహితుడానైతిని. ఆహా నా దండపడు, ఓహో నా వాక్యమే ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా వాక్యమే ఏమని వివరింతును, ఏమని వివరింతును.
వెంటనే నీ సొత్తుగా మారితిని. శ్రమలలో దర్శనమాయనే నా తనువనులోన శ్రమలు సయనచే నీ వారసుడానైతిని. నీ శ్రమలలో కాలము దొడ్డయేనా దర్శనమాయనే నా తనువనులోన శ్రమలు సహించే వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమే, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమే, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమే, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమే, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమే, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో బలవ శబల దురవ గలవ విమల దురవ శబల దిరవల గలవ గలవ వికమల శబ్దల గల దురవ గలవ గల శదురవల గలవ వికమల గలవ శబల దిరవల గలవ గలవ గలవ. హల్లెలూయా హల్లెలూయా. Come Holy Spirit, the Holy Fire. విబబ గలవ శబల దిరవల గలవ 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 విబబ గలవ శబదురవల గలవ శబరి గలవ గలవ. Oh hallelujah 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 hallelujah. Holy Spirit, come Holy Spirit. Hallelujah 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 hallelujah. Ribaba garaba shabatula bakaraba diribola garaba garaba. Worship you Lord, worship you Lord. నీ సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడానైతిని. అక్కడ రాయబడిన మాట, సౌలుతో ఉన్న వారందరూ ఆ స్వరమును వినిది గాని వారికి ఏమీ కనబడక మౌనంగా ఉన్నారని. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఒక మాట చెప్తున్నాను. అంతమంది సైనికుల్లో దేవుడు ఒక్క వ్యక్తి కోసం ఆ విషయం మాట్లాడుతున్నాడు. అతడు అపోస్తలుడైన పౌలు. ఈ సమయంలో ఇక్కడున్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న విషయం, ఈ ఉదయకాల ఆరాధనలో దేవుని ఆత్మ మనందరిని దర్శిస్తున్న వేళ నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన బిడ్డగా మార్చబడాలని, ప్రభు సంఘము కొరకు నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జీవించాలని ప్రభువు నీకోసం మాట్లాడుతున్నాడు. ఆయన సౌలు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అక్కడ ఆ స్వరానికి లోపడ్డాడు సౌలు. ఆ స్వరానికి వెంటనే సరెండర్ అయిపోయారు. అవిధేయుడు కాక విధేయుడు అయిపోయాడు. అందరు ప్రార్థన పూర్వకంగా అందరూ కూడా ఒక నిమిషం ఆ మాటలు ఆలకిస్తూ ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ఆ స్వరానికి సౌలు అవిధేయుడు కాలేదండి. ఈ పగటి కాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన
ఇంతమంది సైనికులు ఒక్క వ్యక్తిని దేవుడు ఫోకస్ చేస్తున్నాడు. అతని సౌలు. ఈ కొడుకులో నా సహోదరుడా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు ఆయన సంఘం ప్రాణంగా పెట్టుకుని బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సంఘం కోసం ప్రాణత్యాగం చేసే వ్యక్తి కొండాలి ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడయ్యా ఈరోజు. నేను ప్రభు సేవ కొరకు నా జీవితాన్ని, ప్రభు పని కొరకు నేను ఎంతైనా సహకరిస్తాను. నేను ప్రభు కోసం నిలబడతానయ్యా. నా సంఘం నాకు ముఖ్యం. సంఘం ఉంటే నాకు అన్నట్లే. ఈ సంఘమే లేకపోతే, ఈ సేవ లేకపోతే నేనేమైపోయేవాడిని. ప్రభు నన్ను కనికరించి, ప్రభు నన్ను ప్రేమించి, ఏ దారి కానక తిరుగుతున్న నన్ను ప్రభు పిలిచి 2005 నవంబర్ 2వ తారీఖున ప్రభు ఈ మందిర ప్రతిష్ఠ చేయటానికి, ఈ సేవను ప్రారంభించడానికి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, ఎన్ని రకాల శోధనలు ఎదురైనప్పటికీ, ఈ సేవను ఫలభరితంగా చేసుకుంటూ వచ్చిన ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు, నమ్ముకొనదగినవాడు. ఆయన మరణానికి అప్పగించలేదు, శాపానికి అప్పగించలేదు. అన్యుల నోటికి అప్పగించలేదు. ప్రభు ప్రేమ ఎంత గొప్పది. ఈ పరిచర్య పట్ల దేవుని మహత్ కనికరం ఎంత గొప్పది. ఈ సేవ పట్ల నేను నశించుకోవడం ఇష్టం లేదు, మీరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రభు ప్రేమ ఎంత గొప్పది. ఎన్ని అవసరాలు ప్రభు తీర్చాడు. ఆకలైన వేళలో ఆహారం పెట్టి, వస్త్రహీనత నుంచి, శాపం నుంచి విడిపించి, ఆయన మహాకనికరం ఈ సేవ పట్ల ఉంది. నా వంతు నేను ఈ సంఘము కొరకు నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్వరం అందరితో మాట్లాడలా, ఒక్కనితోనే మాట్లాడింది. ఆ ఒక్కదాని నువ్వే కావాలి, ఆ ఒక్కడవు నువ్వే కావాలి. ప్రభు నేను దర్శిస్తున్నాడు, ప్రభు నేను దర్శిస్తున్నాడు. ఇదిగో ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన సంచరిస్తున్నాడు. ఇక్కడ తన వారెవరో ఆయన వారిని బలపరచడానికి సంచరిస్తున్నాడు. ఇక్కడ యవనస్తులైనా, పురుషులైనా, పెద్దలైనా, చిన్నలైన ఎవరైనా సరే ఈ ఆల్టర్ కాల్లో దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. జీవమగల ఈ దేవుని సహవాసం కొరకు ఇక నుంచి నేను సంఘ క్షేమాన్ని కాపాడటానికి నా వంతు నేను ప్రయాసపడతాను. నన్ను ఆయన పని కొరకు నియమించండి, ఆయన కోసం బ్రతుకుతాను అన్నవాళ్ళు ఎవ్వరు కళ్ళు తెరవకుండా ఉండండి. వారు మాత్రం లేచి నిలబడటానికి ప్రయత్నం చేయండి. ఈ సంఘం కొరకు నేనేమైనా చేస్తాను అన్నవారు మాత్రం చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీరున్న స్థలంలో లేచి నిలబడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ద హోలీ స్పిరిట్ ఆయన స్వరం నిన్నే ఫోకస్ చేస్తుంది. ఈ కొడుకుని, ఈ
ఇప్పటి వరకు నేను అయ్యా సంఘాన్ని ఏదో విధంగా ఏదో ఒక మాట మాట్లాడాను. నా తోటి సహోదరిని, నా తోటి సంఘ బిడ్డల్ని, నా సేవకుల్ని ఏదో విధంగా మాట్లాడాను. చాలా ఈ జీవితానికి పశ్చాత్తాపించాలయ్యా. మరెన్నడూ నన్ను తొలనాడియొద్దయ్యా. నిలబడిన సహోదరి సహోదరులరా, నిజంగా తీర్మానానికి రండి. మీ కుటుంబాలను దేవుడు దీవించబోతుంది. ఈ సంవత్సరం నష్టమైన పోతాను కానీ సంఘాన్ని కష్టపెట్టనయ్యా. ఎందుకంటే ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చాను. లోకంలో ఎంతోమంది గనులున్నప్పటికీ, లోకంలో ఎంతోమంది గొప్పవారని పిలువబడుతున్న వారు ఉన్నప్పటికీ, ఈ మందిరంలో సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చాను. పరిచయం చేసే భాగ్యం నాకు ఇచ్చాను. ఎక్కడ ఉండాల్సిన వాడిని, ఎక్కడ ఉండాల్సిన దాన్ని అయ్యా నన్ను పిలిచో ప్రభువా నీ పని కోసం. నీ కనికరమే కదయ్యా. నాలో మంచి ఏమి లేకపోయినప్పటికీ, నాలో యోగ్యత లేనప్పటికీ నన్ను కనికరించావు కదా ప్రభువా. నీ ప్రేమను లోకానికి చాటి చెప్పడానికి, నా సంఘ సహోదరులు నా సహోదరులేనని ప్రేమించడానికి నాకు మనసు దయచేయదు ఆయన. స్వార్థాన్ని విరగొట్టయ్యా, స్వార్థాన్ని నల్లగొట్టయ్యా. స్వార్థ ప్రియులుగా నన్ను ఉంచొద్దయ్యా. మీకు ఎలా ఉండటం మేము ఇష్టమో అలాగా మార్చండి అయ్యా. నీ రూపులోకి మమ్మల్ని మార్చండి అయ్యా. ప్రతి ఒక్కరు ప్రభు యొక్క సన్నిధిని సీరియస్గా తీసుకున్నాను. ప్రతి ఒక్కరి విషయాన్ని చాలా తీసుకొని ప్రభు సన్నిధి, ప్రభు యొక్క కార్యం ఏదో మన మధ్య జరగబోతా ఉంది. నిలబడిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి. నేను నిలబడాలయ్యా, సంఘక్షేమం కొరకు నేను నిలబడాలయ్యా, నిలబడాలయ్యా. ఎన్నోసార్లు మాటిచ్చి తప్పాను కానీ ఈసారి నేను నిలబడాలయ్యా, నిలబడాలయ్యా అని చెప్పండి. దేవునితో గట్టిగా చెప్పుకోండి. ఆ సంఘం కోసం ప్రాణం పెట్టిన ప్రతిఫలం ఉందండి, ప్రతిఫలం ఉందండి. దేవుని సేవ కోసం ప్రాణం పెట్టిన ప్రతిఫలం ఉందండి. ప్రభువా స్తోత్రమయ్యా. కనికరించండి దేవా, కనికరించండి. నన్ను బలపరిచయ్యా, నా మనసును స్థిరపరిచయ్యా. యోగ్యమైన మంచి పాత్రగా నన్ను చేయ్యా. మహోన్నతుడు మా దేవా, మా రక్షకుడా వందనాలయ్యా. నీ ప్రజలు నిలబడ్డారు, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా తీర్మానం చేసుకుంటే వారు కూడా నిలబడటానికి సాయం చేయండి. ఈ సమయాన్ని ఎవ్వరూ కూడా విలువలేని సమయంగా చూడక, ఇది మిక్కిలి వాల్యుబుల్ సమయంగా చూడడానికి సాయం చేయండి. కార్యం చేయండి మా మధ్యలో, కార్యం చేయండి తండ్రి. మీ అద్భుతాన్ని చేయండి మా మధ్యలో దేవా. మీ సన్నిధి మాతో ఉంచు. బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాను. బలపరచు, కాపాడు, కృపలో భద్రపరచు. బలారాధనంతలో తోడుగా పాదపక్షాలతో యేసునామమున పొందినాం.